రంగుల పండుగ హోలీ. హోలీ భారతదేశంలో అత్యంత ఆనందంగా జరుపుకునే పండుగ, రంగుల పండుగ. ముఖ్యంగా భారతదేశం, నేపాల్ దేశాల్లో ఎంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకుంటారు. ఇది వసంత ఋతువు యొక్క ఆరంభాన్ని సూచిస్తుంది. అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు? హోలీ పండుగకు సంబంధించినవి ఒక చిన్న కథ ఉంది. దీంట్లో ముఖ్య కారకులు ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు, హోలిక. ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణుమూర్తిని భక్తితో ఆరాధించేవాడు. కానీ అతని తండ్రి హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి. హోలిక అనే అక్కతో కలిసి ప్రహ్లాదుడిని అగ్నిలో వేయించారు. కానీ దేవుని కృప ఎప్పుడూ భక్తులపై ఉంటూనే ఉంటుంది. అలాగే దేవుని కృపతో ప్రహ్లాదుడు రక్షించబడ్డాడు. హోలిక దహనమైపోయింది. దాని అర్థం ఏంటంటే చెడుపై మంచి గెలవడం. ఒకడిని నాశనం చేయాలని అనుకుంటే తప్పకుండా మనకే చెడు ఎదురవుతుంది. అదే ఈ హోలిక చేసినటువంటి పని. కాబట్టి హోలికా దహనం అందుకోసం జరుపుకుంటారు. ఆ మర్నాడు హోలీ పండుగ చేసుకుంటారు. రంగురంగుల పొడులు చల్లుకుంటూ పిల్లలందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ నీళ్లలో రంగులు కలిపి ఒకడిపై ఒకడు పోసుకుంటూ ఉంటారు. భలే ఆనందంగా, భలే రంగులుగా ఉంటాయి అవన్నీ కూడా. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి నృత్యాలు చేస్తూ ఉంటారు. ప్రత్యేక స్వీట్లు కూడా తయారు చేసుకుంటారు. పాత విభేదాలను కూడా మర్చిపోయి ప్రేమగా ఒకరితో ఒకరు కలిసి రంగురంగులుగా ఉండాలని జీవితానికి ఈ హోలీ పండుగ జరుపుకుంటారు. మనసులో చెడు భావాల్ని దహనం చెయ్యాలి, ప్రేమ ఆనందం పంచుకోవాలి, ఒకరితో ఒకరు కలిసి రంగులమయంగా జీవితం ఉండాలి అనేటువంటిదే హోలీ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరికీ హ్యాపీ హోలీ. బృందావనంలో మురళీనాదం వినిపిస్తూ ఉంటుంది. శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రంగుల హోలీ ఆడుతున్నాడు. రాధాదేవి ముఖంపై గులాలు చల్లుతూ ప్రేమ సందేశం ఇస్తున్నాడు కృష్ణుడు. హోలీ కంటే కేవలం రంగులే కాదు, మనసులో అహంకారం పోగొట్టి ప్రేమతో కలిసే పండగ కూడా. రాధే గోవింద అని మనందరం జపిద్దాం. మన జీవితం కూడా భక్తి రంగులతో నిండిపోవాలని ఆనందంగా హోలీ పండుగ జరుపుకుందాం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు.